న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ గాంధీ చౌక్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ పట్ల అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి మార్గదర్శకుడిగా నిలిచే యువ నాయకుడు రాహుల్ గాంధీ అని, ఆయన రాజకీయ ఉనికి బీజేపీని ఇతర పార్టీలతో చేతులు కలుపుకునే పరిస్థితికి నెట్టిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని, నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు రాహుల్ గాంధీనే సుస్థిర ప్రజాపాలనను అందించగల నాయకుడని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, మహేందర్ రెడ్డి, షాకిర్, దాసరి గంగాధర్, జలంధర్ రెడ్డి, నాగరాజు, భూమారెడ్డి, మహిపాల్ రెడ్డి, నరసయ్య, భూమయ్య, దిలీప్, ఆదిరెడ్డి, నరేష్, అశోక్, మొబిన్, రమేష్, రాకేష్ నాయక్, రాజేష్, నరసింహ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ అని భయపడే మన ప్రధాని మోడీ జరిగింది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఉచిత బస్ అయితేంది, కరెంట్ అయితేంది, రెండోది సన్న బియ్యం అయితేంది, ఇంకా మొన్ననే రైతు భరోసా వేసారు. ఇంకా ముందు కూడా రాష్ట్ర ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు రాహుల్ గాంధీ కానీ వారి ప్రధానమంత్రి చేశాక కార్యకర్తలు నిద్రపోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు రాయకల్ పట్టణ మండల కార్యకర్తల ఆధ్వర్యంలో జీవన్రెడ్డి గారి ఆదేశాల మేరకు రాయకల్ పట్టణంలో మన గాంధీ విగ్రహం దగ్గర మన రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిన రాయకల్ మండల పట్టణ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము నిజంగా చెప్తున్నా మన దేశానికి అంకితం అన్నట్టుగా ప్రాణాలు అర్పించిన కుటుంబము నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారు నిజంగా దేశం కోసం తను కూడా దేనికైనా సిద్ధంగా ఉండి వాళ్ళ కుటుంబం ప్రాణాలు అర్పించిన సైతం భయపడకుండా దేశ ప్రజల కోసం నేను సేవ చేస్తానని ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరి కష్టాన్ని తెలుసుకొని అసలు దేశంలో మనకు ఇంకా నిరక్షరాస్యత అలాగే మన బడుగు బల అంటే బిల్ పావర్టీలో ఉన్న కుటుంబాలను ఆయన గుర్తించి అసలు దేశంలో ఇంకా వెనుకబడిపోయింది, మనం ముందు ఉండాలని ప్రజల్లోకి వచ్చి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశం వైపు కొట్లాడుతున్నాడు. మోదీ చేసే ప్రతి మోసాన్ని ఎండగడుతూ ప్రతి విషయాన్ని మన ప్రజలకు అందజేస్తున్నాడు. అలాగే ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే కులగణన కానివ్వండి, మన ఎస్టీ వర్గీకరణ కానివ్వండి, ఇలాగే ఏదైతే సక్సెస్ఫుల్గా మన తెలంగాణలో జరిగిందో దీన్ని ఆదర్శంగా తీసుకొని రాహుల్ గాంధీ గారు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు సూచన చేసిన విధంగా ఇక్కడ అమలు పరిచింది కాబట్టి అదే విధంగా దేశంలో చేసినట్టయితే దేశంలో తను అన్నట్టుగా కులాలు మతాల ఏ విధంగా వర్గీకరణను ప్రతి ఒక్కరికి అందే విధంగా చేపడుతుందని రాహుల్ గాంధీ గారు ఏ విధంగా పట్టుబట్టిరో ఆ విధంగా నిజంగా ఆయన చెప్పినట్టుగానే ఈరోజు ప్రధాని వినడం జరిగింది. లేకపోతే ఇప్పటి వరకు కూడా కులగణన చేయకపోతుండే, అంటే లబ్ధిదారులు అనేవాళ్ళు ఉన్న వాళ్ళకి ఉన్నత వర్గాలకే చెందుతుండే, ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు కూడా అందే విధంగా రాహుల్ గాంధీ గారు కష్టపడ్డారు. నిజంగా వారి అభిప్రాయం మేరకే ఇవాళ దేశంలో కులగణన జరుగుతుంది. అలాగే మన కార్యకర్తలు ఇప్పటికైనా మనము రాహుల్ గాంధీ గారి కోసం ఆయనను ప్రధాని చేయడం మన లక్ష్యంగా ముందర పెట్టుకొని ఆయన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే ఎజెండాగా మేము కార్యకర్తల మందరం పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పట్టణ ప్రజల మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం.